పత్రిజీ బోధనలేంటి? పత్రిజీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తనెప్పుడు బోధనలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓన్లీ టీచింగ్స్. బోధకుడిని నేను ప్రత్యేకమని ఏ రోజు చెప్పల. బయట అందరూ బోధకుణ్ణి ప్రత్యేకత చేస్తున్నారు, బోధన లేదు. పత్రిజీకి మిగతా వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే బోధన మాత్రమే ప్రత్యేకం. ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, మౌన సాధన చేయండి, సేవ చేయండి. ఈ 5 ఆచరిస్తే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. సో పత్రిజీలాగా ఎదగాలి అన్నప్పుడు ఈ 5ని ఆచరిస్తాం. మనం ఆచరించడానికి కావలసిన ఆ నిర్ణయించుకునే శక్తి వస్తుంది మనకి. పౌర్ణమికి ముందు ఒక రోజున సాధన చేసినప్పుడు ఈ నెలంతా నేను ఏం చేయాలి, ఈ నెలంతా ఎలా ఏమేం కార్యక్రమాలు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది మనకి. నిర్ణయం తీసుకున్నారా? 3 రోజులు అయిపోయింది. ఫస్ట్ డే ఏంటి? కాన్ఫిడెన్స్, ధైర్యం. రెండో రోజు ఆస్పిరేషన్, ఎవరిలాగా ఎదగాలనుకున్నామో ఆ క్లారిటీ, ఆ ఎనర్జీ వస్తుంది. మూడో రోజు నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఈ రోజు 4వ రోజు అంటే పౌర్ణమి. పౌర్ణమి రోజు ఏమొస్తుంది? కాంటాక్ట్స్. ఎవరెవరైతే హాస్టల్ మాస్టర్సు, పరమ గురువులు, ధర్మగురువులు, మనం పూజించే దేవుళ్ళు, దేవతలు, వారందరితో కాంటాక్ట్, అనుసంధానం జరుగుతుంది పౌర్ణమి రోజు. అందుకే బయట చూడండి మీరు, పౌర్ణమి రోజు గుళ్ళలకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకు? యాక్చువల్గా పూర్వీకులు, మన పూర్వీకులు అంటే ఎవరు? మన పూర్వీకులు అంటే ఎవరండి? వాళ్ళేనా? వాళ్ళేనా? వాళ్ళ పూర్వీకులు ఎవరు? గట్టిగా చెప్పాలి. ఋషులు, మహర్షులు, వాళ్ళు మన పూర్వీకులు. ఋషి సాంప్రదాయం మనది. వారందరికి గట్టిగా చెప్పాలి కొట్టాను. మన తాత ముత్తాతలే కాదు, మరి వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు? ఇంకా వెనక్కి వెళ్ళండి, వారి తాత ముత్తాతలు ఎవరు? మన పేరులోనే మహర్షులు ఉంటారు. మన ఇంటి పేరుతో పాటు ఇంకొక పేరు ఉంటుంది. ఏంటది? గోత్రం. 2 గోత్రాలు కలిస్తే పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎందుకని? ఎందుకని? ఒక గోత్రము ఒక మహర్షి పేరే కదా. 2 గోత్రాలు సేమ్ అయితే ఒకే మహర్షి సంతతి. మనం గోత్రాలు కలవద్దు అంటారు. ఆ గోత్రం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది మనకెవరు చెప్పలే. నాకు కూడా ధ్యానంలో వచ్చింది, నాకు కూడా తెలియదు అసలు ఏంటి గోత్రము అంటే. గోత్రము అంటే మహర్షుల సంతతి నుండి, వాళ్ళ పేరు నుండి మనకు వచ్చింది. గట్టిగా చెప్పాలి కొడదామా వద్దా? మనం గుడికి పోయి మన ఇంటి పేరుతో పాటు ఎవరి పేరు చెప్తున్నావు అక్కడ? మన ఇంటి పేరు చెప్తే మామా అని చదువుతాడా? చదవడు. ఎవరి పేరు చెప్తాం? ఆ సంతతి. మరి గోత్రం పేరు చెప్పి అవన్నీ చదువుదామా? ఇంకా తెలియనప్పుడు చేశాం, ఇంకా చదువుదామా? వారిలాగా ధ్యాన సాధన చేద్దామా? చెప్పండి. ఇక మన జీన్స్లోనే ఉందిగా. వింటున్నారా? వింటున్నారు కదా? వినబడితే చప్పలు కొట్టండి. మరి ఇంత ఉంది మరి. సో పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు ధ్యానం చేయడం అంటే ఈ పౌర్ణమి ముందు 3 రోజులు సాధనే ఈరోజు శక్తిని తీసుకోవడానికి మన శరీరాలు సిద్ధమవుతాయి. మన మనోమయ శరీరం, భావనామయ శరీరం, ప్రాణమయ శరీరం సిద్ధంగా ఉంటాయి. లేకపోతే డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి రాగానే ప్రశాంతమయ్యారు. అదే బయట ఉంటే అలజడిలో ఇంకా అలజడిగా ఉంటారు. అందుకే పౌర్ణమి టైంలో, అమావాస్య టైంలో ఏం చేయొద్దు, బయటికి పోవద్దు అంటారు. ఎందుకని? ఆ శక్తి మన మనసు మీద ప్రభావం చూపించి ఆలోచించకూడని ఆలోచిస్తాం, చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటాం. వింటున్నారా? గట్టిగా చప్పలు కొట్టండి మరి. సో పౌర్ణమి, అమావాస్య రోజు అస్సలే పని చేయరు. షాపులు కూడా మూసేస్తారు. ఎందుకు? ఆ శక్తికి ఏం మాట్లాడతాడో తెలియదు. తొందరపడి మాట జారితే ఉన్నది కాస్త ఊడిపోతుంది. అందుకోసం అండి ఇది సీక్రెట్లు. ఇవన్నీ తెలుసుకోవాలి. ధ్యాన సాధన ఎందుకంటే మన పూర్వీకులు అంటే
మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు కాదండోయ్. వాళ్ళ సంతతికి ఇప్పుడు మనం చేరినాం, వాళ్ళ రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నాం మనం. గట్టిగా చప్పలు కొట్టండి. ఇన్ని రోజులు తరతరాల నుంచి ఎదురు చూశారు మన సంతతి, మన పూర్వీకులంతా, ఎప్పుడు వస్తారా బాబు మీరని. ఇప్పుడు సంతోషిస్తున్నారు వాళ్ళు, తదాస్తు అంటున్నారు వాళ్ళు. వారికి అందరికీ చప్పలు కొడదాం. ఇదంతా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ద్వారానే మనకు అందింది ఈ జ్ఞానం అంతా. ఒక్క ధ్యానం చేస్తే ఇన్ని విషయాలు తెలుస్తాయి. కిష్కింద కాండ పోయి సుందరకాండ వస్తుంది. ఓకే, ధ్యానం చేసినా కూడా సుందరకాండలో ఉన్నామా, ఇంకా కిష్కింద కాండనే ఉందా అంటే పౌర్ణమి ధ్యానం చేయాలని అర్థం. ఓకేనా? పౌర్ణమి రోజు కాంటాక్ట్స్. ఇవాళంతా ఇప్పుడు సబ్జెక్టు వింటున్నా కూడా మీకు ఏదో ఒక స్ఫురణలోకి వచ్చేస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో స్ఫురణలోకి వస్తుంది. అలా భోజనానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎవరో ఒక అనుభవం చెప్తారు, అదొకటి మీకు స్ఫురణలోకి వస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉంటారు, ఒక చెట్టుకు తగులుతారు, ఏదో స్ఫురణలోకి వస్తుంది మీకు. ఇలా మనకు ఏ విధంగానైనా ఈరోజు కాంటాక్ట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? కాంటాక్ట్ హయ్యర్ మాస్టర్స్తో. హయ్యర్ మాస్టర్స్ ఎవరో కాదు, మీరు ఎవరినైతే దేవుళ్ళు దేవతలని పూజిస్తున్నారో వాళ్ళే. కులదైవం అని ఒకరు ఉంటారు, అవునా? ఎస్ ఆర్ నో? అంటే వారు మన పూర్ణాత్మ అయి ఉంటారు. మనం ధ్యానంలో తెలుసుకోవాలి, వారే మన పూర్ణాత్మ కావచ్చు. అందుకే మన కులదైవంగా ఉన్నాం, వారిని మాత్రమే పూజిస్తాం మనం ఇంట్లో. సో ఇలా ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తాయి? పత్రిజీని కలిసిన 2007 2007 నుండి 2012 వరకు ప్రతి పౌర్ణమి, ప్రతి శివరాత్రి అయితే పత్రిజీ ఆధ్వర్యంలోనే ధ్యానం చేశాం. 2007కు ముందు ఇంటి దగ్గర మా అమ్మ అఖండ దీపం వెలిగించేది. అది ఏంటో పిచ్చి అనిపించేది. మన లోపల ఉన్న అఖండ దీపమే అదని తర్వాత తెలుసుకున్నా నేను. మన లోపల ఆ రాత్రంతా మనలో అఖండ ఆత్మ దీపం వెలుగుతుంది. దానికి నిదర్శనంగా ఇంటి ముందు దీపం వెలిగిస్తాం, పెద్ద దీపం, అఖండ దీపం రాత్రంతా వెలుగుతుంది. అది వెలిగించేది మా అమ్మ, గ్రేట్ మాస్టర్. గట్టిగా చప్పాలు కొట్టాను. అది అర్థం కాలేదు ధ్యానం లేనప్పుడు. అన్ని మూఢనమ్మకాలు, మమ్మల్ని ఎందుకు ఇది సావగొడతారని. ఉపవాసం ఉండాలి, ఏమో ఇంట్లో అన్నం వండరు కాబట్టి వాళ్ళతో పాటు మనం ఉన్నాం. పేరుకే ఉపవాసం, అన్నం తప్ప అన్ని తింటోళ్ళం కదా మనం, అవునా కదా? శివరాత్రి రోజు ఏం తింటాం? ఎంత ఉపవాసం మనం? ఏం తింటాం? ఏం తినాం? 1 కిలో కందగడ్డ, 1 కిలో పండ్లు, ఏం తింటాం చెప్పండి? ఏం తినాం? ఎంత ఉపవాసం మనం? మధ్య మధ్యలో ఛాయలు కదా, ఏం తింటామండి? అన్నం అస్సలు తినం ఆ రోజు. ఎందుకలా? ఆ పండ్లు ద్రవాలు తీసుకున్నప్పుడు రాత్రంతా జాగరణ చేస్తాం. జాగరణ అంటే ఏంటి? మన వెన్నుముక నిటారుగా పెట్టాలి, పడుకోవద్దు. ఆ రోజు వచ్చే ఎనర్జీ అంతా మన వెన్నుముక ద్వారా వస్తుంది. పౌర్ణమి రోజు పడుకోవద్దని మేడం ఎందుకన్నారు? పడుకున్నప్పుడు ఈరోజు వచ్చే ఎనర్జీ మనకు దిగదు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం కదా, ఇగో ఈ మన వెన్నుముక ద్వారానే, ఇక్కడి నుంచి మన వెన్నుముక ద్వారా మొత్తం అంతటికి వస్తుంది. పౌర్ణమి రాత్రి కూర్చోవడం ఎందుకంటే అందుకో. అమ్మో ఇక్కడికి వస్తే పడుకోనియరని మళ్ళీ ప్రచారం చేయకండి. పడుకుంటే పడుకోండి, ఇవాళ వచ్చేది మిస్ అవుతారు, ఇంకో జన్మకు పోస్ట్పోన్ అవుతుంది. ఏం కాదు, ఎప్పటికి పోస్ట్పోన్ అవుతుంది? ఇంకొక జన్మ, ఒకటి కావచ్చు, 100 కూడా కావచ్చు. ఇప్పుడు భూమి మీద మాత్రం, ఇప్పుడు బతికున్న ప్రతి ఒక్కరం ఇలా ధ్యాన సాధన చేస్తే ఎన్నో జన్మల్లో తీసుకోవాల్సిన జ్ఞానం శక్తి ఈ జన్మలో అంది తీరుతుంది. అందులో అయితే డౌటే లేదు, అందులో అసలు ఏమాత్రం డౌట్ లేదు. పోస్ట్పోన్ చేస్తామా? చేయొచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. మనకు విల్ ఇచ్చారు కదా, ఫ్రీ విల్ ఉంది. ఫ్రీ విల్ ఏది మీ ఇష్టం. ఏది చేస్తే గట్టిగా చెప్పాలి, గట్టిగా యాక్షన్ చేయాలి. నేను
రెండు చేతులు ఉన్నాయా? నేను ఏది చేస్తే ఏది ఇస్తే అదే వస్తుంది. ఇప్పుడు నాకు వస్తున్నాయి అన్నీ నేను ఒకప్పుడు ఇచ్చినవే. ఏమిచ్చారు? ఏమొస్తున్నాయి చూసుకోండి ఒకసారి. ఏమొచ్చినాయి? ఇప్పుడు వచ్చి వరుసగా చెప్పినగా. చెప్పినోళ్ళు కాదు, చెప్పినోళ్ళు ఏమన్నా తక్కువనా? ఎస్ ఆర్ నో? మనందరం ఆ బ్యాచే కదా, కొబ్బరి చిప్పల బ్యాచే కదా మనం. గుర్తొచ్చిందా? ఫస్ట్ అయితే అదే కదా అంటున్నా. అదే అవుతున్నామా? ఇంకా ఇంకా ప్రయాణంలో ఉన్నాం మన అందరం. హనుమంతుల్లాగా అవ్వడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం అందరం. మన అందరం 20 ఏళ్ళ నుంచి ఉంటే సీనియర్ అయిపోయినట్టు కాదు. ఈ జన్మలో శ్వాస ఉన్నంత వరకు సాధన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు తెలుస్తుంది మరి? పైకి పోయినాక తెలుస్తుంది. ఎంతసేపు సాధన చేసినాం, ఏం జరిగింది, కిందికి వచ్చి ఏం చేశావు, ఏం చేయాలనుకుని ఏం చేశావు, కింద తెలియదు మనకి. పైకి పోయినాక డిసైడ్ అవుతుంది. కింద సాధనలు ఎందుకు అనుకుంటున్నారు? పైన ఉన్నత క్లాసులోకి వెళ్ళడానికి, ఉన్నత లోకాల్లోకి వెళ్ళడానికి. ఉన్నత లోకాలకు వెళ్దామా? ఇదే లోకానికి మళ్ళా వద్దామా? ఇది చూపియండి. ఇదేంటిది? జర్నీ స్టార్టే కాలే. జర్నీలో ఉన్నాం అంటాను. జర్నీ స్టార్టే కాలేదు. ఓకే, చూపియండి. ఇట్లా ఏమంటారు దీన్ని? చక్రం. తిరుగుతూనే ఉన్నాం. దీనికి అంతం లేదు. ఆధ్యాత్మికత అంటే ధ్యాన సాధన చేస్తే, పౌర్ణమి ధ్యానం చేస్తే స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు సీదా పోతే మనకు బయటికి దారి కనబడుతుందా? ఇక్కడిక్కడనే చుట్టూ తిరుగుతా అంటే దారి కనబడుతుందా? గట్టిగా చెప్పాలి కదా. మనం సీదా పోతలేం, చుట్టూ తిరుగుతాను. అయ్యో దారేది, మళ్ళా తిరుగుతాను. అయ్యో, ఇదే జన్మలుగా జరుగుతుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేసి, పౌర్ణమి ముందు రోజులు సాధన చేసి, పౌర్ణమి తర్వాత కూడా 3 రోజులు, టోటల్ 7 రోజులు ధ్యానం చేస్తే మీకు సీదా దారి కనబడుతుంది. అక్కడ పత్రిజీ ఫోటో ఉంది, అక్కడి నుంచి బయటికి పోతాం మనం. గట్టిగా చప్పాలు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, దారిలో ఉన్నామా, చుట్టూ తిరుగుతానమా? మరి చుట్టూ తిరగకండి బాబు, సీదా పోండి అని చూపించారు వారు. మన ముక్కును పట్టుకోండి అని చెప్పారు. శ్వాసను పట్టుకుంటే ఎందుకు శ్వాస మీద ధ్యాసతోనే ఉన్నతంగా ఎదుగుతాం? శ్వాస దేంటి నుండి వస్తుంది? ముక్కేనా? చూపించండి ఒకసారి. ఉందా ముక్కేనా? డౌట్ వచ్చింది. మరి నువ్వు డౌట్గా మాట్లాడతాను. ఈ ముక్కేనా? అందరికీ శ్వాస నడుస్తుందా అండి? ఎందుకని మంచిగా చూడండి ఒకసారి. శ్వాసకి చప్పాలు కొడతాం ఒకసారి. ఉంది కదా శ్వాస. ఈ ముక్కు పైకి ఉందా, అడ్డంగా ఉందా? నోరు అడ్డంగా ఉందా, పొడుగుందా? గట్టిగా చెప్పాలి. ముక్కు పొడవుంది, నోరు అడ్డంగా ఉంది. నోటితో ఏం చేసినా, హనుమాన్ చాలీసా 108 సార్లు చదివినా దేంతో చదువుతాం? నోటితో. దాన్ని ఉపాసన అంటాం. ఏమంటాం? ఉపాసన. అంటే దేంతో చదువుతున్నాం? నోటితో. అది అడ్డంగా ఉందా, పొడుగుందా? అంటే అడ్డంగా ఇక్కడిక్కడే ఇదే లోకాల్లో తిరుగుతాం. అదే హనుమంతుడు చేసినట్టు కళ్ళు మూసుకొని శ్వాసపుత్రుడు. హనుమాన్ అంటే శ్వాసపుత్రుడు. హనుమాన్ చాలీసా అంటే 40 రోజులు శ్వాసను పట్టుకొని కూర్చోవడం. హనుమాన్ చాలీసా అంటే 40 రోజులు. హనుమాన్ అంటే శ్వాసను పట్టుకొని కూర్చోవడం. శ్వాస మీద ధ్యాసతో 40 రోజులు ధ్యానం చేయడమే హనుమాన్ చాలీసా. నోటితో అది నాకు గుర్తు కూడా వస్తలేదు, ఏమని చదువుతారు? హనుమాన్ చాలీసా ఎవరి దగ్గర ఉందా? జయ హనుమాను జ్ఞాన గుణసాగర, జయ కపీశతి లోక ఉజాగర. స్టార్టింగ్ ఇస్తే మొత్తం వస్తుంది నాకు. నోటితో చదివి 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 ఇదే లోకాలకు వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. హనుమాన్ చాలీసాలో మనం ఎలా ఉండాలో,
ఎలా ఉంటే ఏం జరుగుతుందో పూర్తి అంతరార్థం అందులో ఉంది. మనం రాత్రి 1కి చెప్పుకుందాం ఆ విషయాలు. వచ్చినావా రవి? 1కి చెప్పుకుందాం ఆ విషయాలు. ఓకేనా? సో అడ్డంగా చదివినప్పుడు దీన్ని ఉపాసన చేసినంత వరకు నోటితో ఏమి ఉచ్చరించినా, మనస్సులో ఏది పెట్టుకొని చేసినా మళ్ళీ 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 వస్తూనే ఉంటాం. అదే హనుమంతుడు ఏం చెప్తున్నాడు? కూర్చున్నాడు, శ్వాసను గమనిస్తున్నాడు, శ్వాసపుత్రుడు. ఇలా శ్వాసను గమనించినప్పుడు ఇలా పైకి ఉన్నత లోకాలకి ఎదుగుతాము. కాబట్టే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. ఉపాసన తప్ప రైటా? తప్పు రైట్ కాదు, అది కూడా రైటే. కానీ అది దాటుదామా వద్దా? అది ఎల్కేజీ, హై స్కూల్ అయిపోయినాక ఎటు వెళ్ళాలి? కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి కూడా నాకు 10th ఫ్రెండ్సే కావాలి, నాకు ఆ టీచర్లే కావాలంటే బుద్ధి లేదా నీకు? నడు అంటాం. అవునా? కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ ఫ్రెండ్స్తో ఉండాలి, లెక్చరర్స్తో ఉండాలి, అక్కడున్న పాఠాలు చదవాలి. సో ధ్యానంలోకి రావడం కాలేజీకా నీకా? చప్పట్లు ఎవరికి? కాలేజీకి. కాలేజీకి వచ్చిన నీకు కొట్టోయి, ఇట్లా కొట్టుకో. కాలేజీకి ఎందుకు? కాలేజీలు మస్తున్నాయి, కాలేజీకి వచ్చినాయి కాబట్టి మనం కొట్టుకోవాలి. కమాన్ ఇలా రెండు చేతులు ఎక్సలెంట్ 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 అనండి. షెబ్బాష్ రామ్. నా పేరు ఎందుకు చెప్తారు? మీ పేరు చెప్పుకోండి. షెబ్బాష్ రామ్ రామ్ అంటున్నట్టున్నారు. అనండి, పర్లేదు. నన్ను కాదు, మీరు ఆ రామ్ని. శ్రీరామ్. నా దగ్గర శ్రీ లేదా, అంతే. ఆత్మారామ. ఓకే. సో ఇది సంగతి. సో ఇంత కథ ఉంది పౌర్ణమి ధ్యానంలో. సో ఈరోజు ఒక్కరోజు సాధన చేస్తే ఆ హనుమంతుల వారి నుండి, హనుమాన్ జయంతి రోజు చేసినప్పుడు వారి యొక్క శక్తి జ్ఞానం, శ్రీరామ నవమి రోజు చేసినప్పుడు వారి యొక్క శక్తి జ్ఞానం, దసరా దీపావళి రోజు ధ్యానం చేసినప్పుడు మనలోని రావణాసురులను, నరకాసురులను బయటకు పంపిస్తూ ఉంటాం. ప్రతి పండగ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. వస్తుందా లేదా? ప్రతి సంవత్సరం ఎందుకు? ఒక్కసారి వస్తే అయిపోతుంది కదా. అంటే ఆ సంవత్సరం అంతా నింపుకున్న ఆ దుమ్ముని అప్పుడు దులుపుకోవాలని అర్థం. సంవత్సరానికి ఒకసారి ఇంటిని దులుపుతాం కదా, మనకు అలవాటు చేశారు. కానీ ధ్యానంలో ప్రతిరోజు ధ్యానం ఇంట్లో చేస్తాం, పౌర్ణమి రోజు సామూహిక ధ్యానం చేయాలి. ఇట్లా పిరమిడ్లో ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ హయ్యర్ మాస్టర్స్తో కాంటాక్ట్ జరుగుతుంది. రైట్. ఫస్ట్ 3 రోజులను ప్రిపరేటరీ మెడిటేషన్ అంటారు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రిపరేటరీ ధ్యానం చేసి వచ్చారు ఇక్కడికి? 3 రోజులు రాత్రులు. వెరీ గుడ్, చప్పలు కొట్టండి. ఏం పర్లేదు, ఇవాళ ప్రిపేర్ కాకుండా ఏం కాదు. ఓకేనా? ఈరోజు సిన్సియర్గా సాధన చేయండి. నెక్స్ట్ పౌర్ణమి నుంచి మాత్రం ఏ రోజు పౌర్ణమి ఉందో ఆ ముందు 3 రోజులు రాత్రులు ధ్యాన సాధన ప్రారంభించాలి. పౌర్ణమి రోజు ఇక్కడ వచ్చి ధ్యానం చేయాలి. రైట్. మరి ఇక్కడ అంతా ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం, ఇలా అద్భుతంగా ఉన్నాం కదా. హయ్యర్ మాస్టర్స్తో కాంటాక్ట్ జరిగింది. మరి నెక్స్ట్ డే ఏం జరుగుతుంది? 4వ రోజు అయిపోయిందా? ఇవాళతో అయిపోలే. రేపు కూడా శక్తి ఉంది, ఎల్లుండి కూడా ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. పౌర్ణమి తర్వాత 3 రోజులు కూడా మన వర్క్ ఇంకా ఉంది, మన సాధన ఇంకా ఉంది. ఏమిటా సాధన? ఇవాళ పౌర్ణమి హయ్యర్ మాస్టర్స్తో కాంటాక్ట్ అయితే జరిగింది, కానీ వారు ఇచ్చినటువంటి జ్ఞానం, వారి శక్తి రేపు రాత్రి ధ్యాన సాధనతో మనలో రిజిస్టర్ అవుతుంది. ఏమంటారు? రిజిస్ట్రేషన్. చెప్పండి. మీరు రిజిస్టర్ చేసుకున్నారా? ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారా లేదా? ఇగో నేను ఇక్కడి నుంచి వచ్చినా, ఇన్ని రోజులు ఉంటా, రిజిస్టర్ చేశారా? అంటే ఏంటి? మీ పేరు అక్కడ నమోదు చేయబడింది, రిజిస్టర్. సో రేపు రాత్రి ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు ఈరోజు ఎవరెవరు మాస్టర్లతో మీరు కాంటాక్ట్ అయ్యారో, మనకు తెలిసినా తెలియకపోయినా అందరికీ అది జరిగి తీరుతుంది. పౌర్ణమి రోజున ఎక్కడ కూర్చొని చేసినా వస్తుంది. ఇలాంటి ప్లేస్లో చేస్తే తొందరగా వస్తుంది. ఓకేనా? సో మనం ఈరోజు తీసుకున్న దాన్ని రిజిస్టర్ అవ్వడానికి రేపటి ఎనర్జీ అంటే 5వ రోజు.
నెక్స్ట్ అంతటితో అయిపోయిందా? రిజిస్టర్ అంటే ఏంటి? లోపల రిజిస్టర్ అయితే అయింది. మరి ఆరవ రోజు ధ్యాన సాధన చేసినప్పుడు అసిమిలేషన్ అనే ఎనర్జీ, చెప్పండి. అసిమిలేషన్ అంటే మనలో ఆ జ్ఞానము, శక్తి మెల్లిమెల్లిగా మన లోపల స్థితం అవ్వడం గమనిస్తాం. ఇవాళ పౌర్ణమి రోజు చేసిన ధ్యాన సాధనతో ఏం జరిగిందనేది మీకు రేపు అర్థం కాదు. ఎల్లుండి తర్వాత మెల్లిమెల్లిగా అబ్బా కడతాలు పోయొచ్చిన 2 రోజులు హాయిగా అనిపించింది. ఫస్ట్ డే ఎట్లనో ఉంది. రవి అట్లనే ఉందా? ఈ నుంచి పోయినాక రేపు అంతా ఎట్లనో ఉంటుంది. ఎల్లుండి కూడా ఎట్లనే ఉంటుంది. కానీ 2 రోజుల తర్వాత చెప్పినావు పోయినసారి నాకు, 2 రోజుల తర్వాత హాయ్ మీకు కూడా ఉందా అనుభవం? అది ఎందుకంటే ఇవాళ ఏమో కాంటాక్ట్ జరిగింది, రేపు మెల్లిగా రిజిస్టర్ అవుతుంది, ఎల్లుండి మెల్లిమెల్లిగా ఆ జ్ఞానం, శక్తి మన లోపలికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 7వ రోజు రేడియేట్, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా బయటికి మన ద్వారా రేడియేట్ అవుతుంది. అంటే ప్రసారం జరుగుతుంది. అరే ఏం చేస్తున్నావు, ఇంత సూపర్ కనబడుతున్నావు ఇవాళ అంటారు. 3 రోజుల తర్వాత అంటారు. మీరు చూడండి, ఇవాళ రాత్రంతా కూర్చుంటారు, పొద్దున అన్నారు మిమ్మల్ని, ఏమైంది మొత్తం పీక్కుపోయింది అంటారు. కానీ 3 రోజుల తర్వాత ఈరోజు పీక్కుపోవడం ఏముండదు, ఆ ఎనర్జీ వచ్చింది అలా అనిపిస్తుంది. అది మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది. మనం ఇన్స్టంట్ కాఫీ తయారు చేసుకున్నట్టు కాదు, ఇంత టైము, ఇంత ఎనర్జీ పడుతుంది. ప్రతి నెల ఇలా 7 రోజులు మనలో జరుగుతూనే ఉంటుంది. సో 7వ రోజు మన నుంచి మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన వాటి ద్వారా రేడియేట్ అవుతూ ఉంటుంది, బయటికి వెళ్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఆ ఎనర్జీ ప్రసారం అవుతుంది. మీరు వంట చేస్తే ఈ ఎనర్జీ, ఈ సుగుణాలు మీ ద్వారా ఫ్లో అవ్వాలి. మీరు ఆఫీస్కి వెళ్తే మీ ఆఫీస్లో ఆ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, పౌర్ణమి ధ్యానం చేసినాం, ఇక్కడ అంతా సైలెంట్గా వెళ్ళిపోతాం. రేపు పోగానే మాట్లాడకూడని మాట్లాడతాం, ఆలోచించకూడని ఆలోచిస్తాం. అవునా? ఎస్ ఆర్ నో? వెంటనే ఎనర్జీ అన్ని డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ఇలా ఇదే మౌనంలో 3 రోజులు సైలెంట్గా గమనిస్తూ ఉండండి. 7వ రోజు అంటే ఏప్రిల్ 3, 4, 5 సండే తర్వాత సండే వరకు రాత్రి ధ్యానం చేయండి. మండే నుంచి ఇంకా మీ నుంచి అలా ప్రసారం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే ఇవాళ కొత్తగా వచ్చారో ఇవాళ రాత్రంతా ధ్యానం చేయండి. రేపటి నుంచి మౌనంగా 3 రోజులు మీరు ఇంటికి వెళ్తారా, ఇక్కడ ఉంటారా, మౌనంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఆదివారం రాత్రి 3 రోజులు ఇలాగే ధ్యానం కొనసాగించండి, ఎంత వీలైతే అంత. ఓకే, రాత్రంతా ఇవాళ చేస్తాం, రేపు ఎల్లుండి కొంత సాధన చేసుకుంటూ ఉంటే కనీసం 12 వరకు, రాత్రి 12 వరకు ధ్యానం చేసి పడుకున్నా ఓకేనే. రేపటి నుండి ఇవాళ అయితే ఫుల్ నైట్ చేద్దాం. సో ఆ శక్తి అంతా మీలో స్థితమై మీకు అవగాహన వస్తుంది. ఆ సమస్య ఎందుకు వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి అని మీకే తెలుస్తుంది. ఓకేనా? సో రోగాలు తగ్గించుకోవడం అనేది ఒక చిన్న విషయం ఆధ్యాత్మికతలో. మన అందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే ముక్తి, మోక్షం. చెప్పండి ఒకసారి, ఏమిటి ముక్తి అంటే, ఏమిటి మోక్షం అంటే, ఏమిటి ముక్తి మోక్షం అంటే? జన్మరాహిత్యం, ఇంకా ముక్తి అన్న చెప్పండి. ముక్తి, గట్టిగా చెప్పాలి అందరూ. ముక్తి, మోక్షం, సాల్వేషన్, లిబరేషన్, ఎన్లైటన్మెంట్, ఇవన్నీ పదాలకు అర్థం విడుదల. చెప్పండి, ఏం విడుదల? శరీరం నుంచి విడుదలై చనిపోతే ముక్తి అనుకుంటారు, ముక్తి ధామం అని పెడతారు. మన శరీరాన్ని కాలిస్తే ముక్తి కాదు. శరీరంతో ఉన్నప్పుడే దేని నుంచి ముక్తి? శారీరక ఇబ్బందుల నుండి. చెప్పాలి, యాక్షన్ ఏది? శారీరక ఇబ్బందుల నుండి, మానసిక దుఃఖాల నుండి, బుద్ధి లోపాల నుండి విడుదలే ముక్తి, మోక్షం, సాల్వేషన్, లిబరేషన్, ఎన్లైటన్మెంట్.
ఇవన్నీ అర్థాలు ఒకటే. అది మన లక్ష్యం. రోగాలు తగ్గుడు కాదు, తగ్గితే మళ్ళీ వస్తుంది. రోగాలు తగ్గాలా, ఎప్పటికీ భూమి మీద ఉన్నంతసేపు హాయిగా ఉండాలా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు తగ్గితే చాలా పర్మనెంట్గా పోవాలి అంటే క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, పత్రిజీ బుక్స్ అన్నీ చదవాలి. పత్రిజీ ఆరోగ్యం స్వీయ వరం తప్పనిసరిగా చదవాలి, సంకల్ప శక్తి చదవాలి, వాక్క్షేత్రం చదవాలి. ఈ మూడు ఈరోజు ఇది ఏవైతే విన్నారో ఈ 3 పుస్తకాలు అర్జెంటుగా చదవాలి మీరు. రైట్. ఈ ఏప్రిల్ 2 నుండి మళ్ళీ మే 1కి పౌర్ణమి వస్తుంది. ఈ 30 రోజులు మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఓకేనా? పుస్తకాలు ఎవరి దగ్గరైనా ఉంటే ఇప్పుడు డిన్నర్కి వెళ్ళిపోతారు కదా, నేనైతే పౌర్ణమి ప్రణాళిక రాసేసుకున్నా. ఏప్రిల్ 2 నుండి మే 1 దాకా నేనేమేం చేయాలి? ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు రాయాలి, బయట ప్రోగ్రాంలకు వెళ్ళాలి. ఇలా ఒక 10-20 పాయింట్స్ రాసుకుంటాం. వాటిని నిక్కచ్చిగా ఆచరిస్తే ఇక్కడ తీసుకున్న ఈ శక్తి అంతా మీ ద్వారా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి ప్రసారం జరుగుతుంది. అది పౌర్ణమి యొక్క ధ్యానము. గుడికి వెళ్ళొస్తే అక్కడ ఉన్నంతసేపు ఉంటుంది, ఇంటికి పోయినాక మామూలు అవుతాం. కానీ పిరమిడ్లో ఉండి ఈ ధ్యాన సాధన చేసినప్పుడు ఇందులో స్థితమైన ఈ శక్తి మిమ్మల్ని ఎప్పుడు నడిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ విన్న జ్ఞానం మిమ్మల్ని మేల్కొలుపుతూ ఉంటుంది ఎప్పటికీ. మీరు మర్చిపోవాలన్నా మర్చిపోరు. ఓకేనా? సో ఫైనల్గా ఒకసారి ఈ 7 రోజుల గురించి చెప్పుకుందామా? చెప్పండి. మొదటి రోజు చెయ్యి ఇలా చూపించాలి. మొదటి రోజు పౌర్ణమి 7 రోజుల ధ్యానంలో అందరు గట్టిగా నిలబడాలి. నిలబడదాం, వినబడతలేదు ఇక నాకు. యాక్షన్ గట్టిగా, మరి బాగా అరవాలి. మీ వయసు ఎంత? మీ వయస్సు 60? 0 తీసేసినావా ఉంచినావా? 60 తీసి 0 పెట్టినావా? 0 తీసేయి. నీ వయసు 6. డబల్ డిజిట్స్ ఎంతమందిలో ఉంటే 1 డిజిట్ తీసేయండి, అది మీ వయసు. అది ఆధ్యాత్మిక వయస్సు. ఏం వయస్సు? ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? రైట్, కమాన్. 7 రోజుల రాసుకోండి, పుస్తకం లేదు కదా, ఇదే పుస్తకం. 7 రోజుల పౌర్ణమి ధ్యానము విశిష్టత. మొదటి రోజు పౌర్ణమికి ముందు 3 రోజుల్లో మొదటి రోజు ధైర్యవంతమైన ఎనర్జీస్ వస్తాయి. రెండో రోజు ఏమొస్తుంది? ఆస్పిరేషన్, నేను ఎవరిలాగా ఎదగాలనుకుంటున్నానో ఆ శక్తిని తీసుకుంటాను. మూడో రోజు నిర్ణయించుకునే శక్తిని తీసుకుంటాను. 4వ రోజు అంటే పౌర్ణమి రోజు నేను ఎవరినైతే దేవుళ్ళు దేవతలు అని పూజిస్తున్నానో, కనబడని శక్తి నన్ను నడిపిస్తుందని నమ్ముతున్నానో వారందరితో కాంటాక్ట్ జరుగుతుంది. 5వ రోజు అంటే పౌర్ణమి తర్వాత రోజు రిజిస్ట్రేషన్, ఆ కాంటాక్ట్తో జరిగిన శక్తి జ్ఞానం నాలో రిజిస్టర్ అవుతుంది. 6వ రోజు అసిమిలేషన్, అంటే మెల్లిమెల్లిగా నా లోపల ఈ జ్ఞానం ఈ శక్తి స్థితమవుతూ ఉంటుంది. 7వ రోజు అంటే పౌర్ణమి తర్వాత 3వ రోజున చివరి రోజున రేడియేషన్, ఆ నాలోకి వచ్చిన శక్తి నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా అంతటికీ స్ప్రెడ్ అవుతుంది, వ్యాప్తం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి నేను పౌర్ణమి ధ్యానం చేస్తా, బయటకు వచ్చినాక మళ్ళీ మామూలు మాటలే మాట్లాడతా, అమ్మలక్కల కబుర్లే మాట్లాడతా. అరే నాతో పాటు చెప్పండి కదా. మీరు ఎన్ని చెప్పినా మళ్ళీ నేను మారా, నేను మోనార్కుని, నన్నెవరు మోసం చేయలేరు, ఎందుకంటే నన్ను నేనే చేసుకుంటా. గట్టిగా చెప్పండి ఒకసారి.
చేద్దామా వద్దా? సో ఈ రోజు నుంచి ప్రతి పౌర్ణమి ఇలా 7 రోజులు గడిపితే అద్భుతంగా ఉన్నతంగా హనుమాన్ లాగా శక్తిశాలి బుద్ధిశాలి అవుతాం. సో ఒకటిటి నుంచి 2కి హనుమంతునిలాగా, హనుమంతుని నుంచి నేర్చుకోవాల్సిన ఏంటివి, హనుమాన్ చాలీసా నుండి ఏం నేర్చుకోవాలి అప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? అందరూ మేల్కొని ఉంటారా? మేడం పడుకోనియరు, అంత జన్ మాస్టర్ మేడం. సో పత్రి సార్ చెప్పిన దాంట్లో శాకాహారము చాలా ఇంపార్టెంట్, శాకాహారిగా మారాలి. సో పత్రి సార్ ఎన్నో ఇచ్చిన కార్డినల్ ప్రిన్సిపుల్లో ఒకటి నిలువెత్తు నిదర్శనం మేడం తీసుకున్నారు. శాకాహార ర్యాలీల ద్వారా ప్రతి ఒక్కరిని మేల్కొల్పుతున్నారు. చిన్న పిల్లలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి జిల్లాలో మెగా శాకాహార ర్యాలీల వరకు వెళ్తుంది. మేడంకి ఈ శక్తి ఎట్లా వచ్చింది? పౌర్ణమి అప్పుడు గంటలు ధ్యానం చేస్తారు. అది సంగతి. మేడంకి గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. కూర్చోండి అమ్మా, ఇంకొక 10 నిమిషాలు కూర్చోండి. మీరు కూర్చోండి. ఎలా ఉంది క్లాసు? పౌర్ణానికి 7 రోజులు ధ్యానం చేయమన్నారు. మనం ఇక్కడ 1 రోజే పెడతాము, మిగిలిన ముందు 3 రోజులు తర్వాత 3 రోజులు మీ ఇళ్లలో చేసుకుంటే దాని విలువ తెలిస్తేనే దాన్ని మనం చేయగలుగుతాం. సో చాలా వివరంగా చెప్పారు. సార్కి చాలా ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మళ్ళీ హనుమాన్ చాలీసా చదవటం వల్ల కానీ దానిలో ఉన్న అంతరార్థం, నెక్స్ట్ ఇంకొక 1 అవర్ సెషన్ ఉంది కదా, 1 నుంచి 2 వరకు. ఇప్పుడు 8 to 9 డిన్నర్ బ్రేకు, 9 to 12 ధ్యానం ఉంటుంది. తర్వాత 1 అవర్ టీ బ్రేకు, అంతాక్షరి బ్రేకు, ఆ తర్వాత 1 అవర్ క్లాసు. మరి అది వినాలంటే అందరూ ఉండాలి. ఇక్కడికి వచ్చామంటే, ఈ ప్రాంగణంలోకి వచ్చామంటే మాస్టర్ దగ్గర నుంచి జ్ఞానాన్ని క్వశ్చన్లు వేసి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇది ఎందుకు, అదెందుకు, వాళ్ళు అలా ఎందుకు అన్నారు, వీళ్ళు ఇలా ఎందుకు చెప్పారు, మీరు ఎలా చెప్తున్నారు, మేము ఎలా నమ్మాలి అని క్వశ్చన్లు వేస్తేనే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ అనుభవంతో నేర్చుకున్న జ్ఞానం మనందరికీ అందుతుంది. సో అలా క్వశ్చన్లు వేద్దాం. నెక్స్ట్ 1 అవర్. ఇప్పుడు సార్ అన్నారు శాకాహారం అని. నిజమే, మానవులందరూ కూడా మాంసాహారాన్ని తిని రోగాలు తెచ్చుకొని బాధలు పడుతూ, తర్వాత గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ హనుమాన్ చాలీసాలు చదువుకుంటూ, ఇంకేయో చదువుకుంటూ, లేదా హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పోసి సర్జరీలని దుఃఖంలో మునిగిపోయి ఉంది. మానవుడు దుఃఖంలో మునగడానికి కారణం అజ్ఞానంలో తీసుకునే మాంసాహారం, జీవహింస. మనం 3 అంగుళాల నాలుగు కోసం ఒక జీవిని చంపి తింటున్నాం. ఆ విషయం తెలియక చేస్తున్నాం. తెలియని వాళ్ళకి చెప్పటానికే ఈ శాకాహార ర్యాలీలు ఉద్భవించాయి. శాకాహార జగత్తులో భాగంగానే ఎన్నో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయన్నమాట. పత్రి సార్ చెప్తారు, నువ్వు ధ్యానం ఈ జన్మలో చేయకపోయినా పర్వాలేదు, శాకాహారిగా మారిపో అని. శాకాహారం తినమని మనం చెప్పక్కర్లా, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆ కూరగాయలు, ఆ పప్పులు, ఉప్పులే తింటున్నాం. కానీ తినకూడని ఆహారం తింటున్నాడు కదా మానవుడు, మాంసాహారం. అది తెలియక, అది తెలియని వాళ్ళకి చెప్పటానికే ఒక్కలుగా వెళితే వినరని ఒక గ్రూప్గా, ఒక సమూహంగా, ఒక గ్రూప్ ఎనర్జీ, గ్రూప్ కాన్షియస్తో వెళితే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా మారుతుంది అని చెప్పేసి మనం ర్యాలీ చేయటం జరుగుతుంది. 2017 చార్మినార్ ర్యాలీ చేసి వచ్చేసాం. ఒక 1200 మంది ర్యాలీ చేసాం. ఒక 2 గంటలు చేసి వచ్చేసాం. మళ్ళీ ఆ వీధి వైపు మనం వెళ్ళాల. ఒకవేళ ఎవరైనా షాపింగ్ పేరుతో వెళ్ళినా మన పని చూసుకొని వచ్చామే తప్ప శాకాహారం గురించి కానీ మాంసాహారం గురించి కానీ అక్కడ మనం ఎవరికి ఏమీ చెప్పాల. కానీ తర్వాత సంవత్సరం పర్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ముస్లిం ఆఫీసర్ చెప్పిన మాట ఏంటి అంటే, గతంలో మీరు ఏ ఏరియాలో అయితే ర్యాలీ చేశారో, మాంసాహారం తినద్దు అని చెప్పి ర్యాలీ చేశారో, అక్కడ క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడం జరిగింది. అంటే ఎంత మార్పు ఉందో చూడండి. ఒక పిరమిడ్ మాస్టర్ నోట్లో నుంచి వచ్చే ఆ శబ్దానికి కానీ, పిరమిడ్ మాస్టర్ నడిస్తే ఆ పాదానికి కానీ ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి. మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా మన బిడ్డలే, తెలియక తింటున్నారు. బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి ఏం చేస్తుంది? నిన్న మొన్న వాట్సాప్లో కూడా కృష్ణుడిది వచ్చింది. మట్టి తింటుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డని ఒక దెబ్బేస్తుంది. దెబ్బేస్తే బిడ్డ మీద కోపమా? కాదే. ఆ బిడ్డ మళ్ళీ అలాంటి పని చేయకుండా ఉండటం కోసం అది ధర్మం అని చెప్పడం జరిగింది భగవద్గీతలో కృష్ణుడు. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం వచ్చింది. అలాగే మనం కూడా మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా మన బిడ్డలే. వాళ్ళు తిని చెడిపోతున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు అన్న విషయాన్ని ఒక మాతృస్థానంలో ఉండి శాకాహార ర్యాలీలు చేస్తుంది పిరమిడ్ సొసైటీ. వాళ్ళ వీధికి వెళ్ళి
ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, కానీ ఒక పిరమిడ్ సొసైటీ మాత్రమే వీధి వీధికి వెళ్ళి మనిషికి పాంప్లెట్ ఇచ్చి మాంసం తినకరా, తింటే చస్తావు, రోగాలు వస్తాయి, అది కర్మ, ఆ కర్మకి నువ్వు బాగా అనుభవించాల్సింది అని వాళ్ళకి వివరంగా చెప్పి స్లోగన్స్ ద్వారా వాళ్ళలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఇది ఈరోజు చేస్తున్నది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పిరమిడ్ సొసైటీ చేపట్టినటువంటి ఒక ఉద్యమం. శాకాహార ర్యాలీ అంటే ఒక ఉద్యమం, ఒక సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం. మాంసాహారమే పాపాహారం అని, నువ్వు చేసే పాపమే నీకు రోగమని, ఆ రోగమే నీకు బాధని తెలియని వాళ్ళకి చెప్తున్నాం ఈ స్లోగన్స్ ద్వారా. మనందరమీ కూడా శాకాహారం ఎలాగో తింటున్నాం. మన ఈ మధ్య ఒక ఊర్లో ర్యాలీ చేస్తున్నాం, శాకాహారం తినమని చెప్తున్నాం. శాకాహారం అమృతాహారం అని చెప్తున్నాం కదా. ఒక పెద్ద ఆవిడ వచ్చి నా చెయ్యి పట్టుకొని, అమ్మ శాకాహారమా, ఎక్కడ దొరికిద్దమ్మా అని అడుగుతుంది. అంటే తెలియట్లా ఆవిడకి శాకాహారం అంటే కూరగాయల భోజనం అన్నది ఆవిడకి తెలియలా. అలాగే ఇప్పుడున్న పిల్లలకి చికెన్ మటన్ అంటే అర్థమవుతుందేమో, మాంసాహారం అంటే అర్థం కాదేమో. ఇక స్లోగన్ కూడా ఇది మార్చాల్సి వస్తుందేమో అనిపించింది మన అది విన్నాక. అంటే మరి ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా మాంసాహారం అంటే. సో అందుకని మనం ఈ ర్యాలీలు చేపడుతున్నాం. ఇందులో ఎప్పుడూ కూడా హైదరాబాద్ భాగ్యనగర్ ట్రస్ట్ ముందడుగుంటుందండి. ఎందుకంటే చార్మినార్ ర్యాలీ చరిత్రను సృష్టించింది. ఆ ర్యాలీని పునాదిగా చేసుకొని ఈరోజు పిరమిడ్ సొసైటీలో ఎన్నో రాష్ట్రాల్లో, దేశాల్లో ఈ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం హైదరాబాద్లో ప్రతి వారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుందాం. ఈసారి మరి పరాభవ నామ సంవత్సర సందర్భంగా మరి ఏదో కొత్త పని చెయ్యాలి కదా. అందుకని ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి వారానికి 5 రోజులు ఈ భాగ్యనగర్లో ర్యాలీలు జరుగుతున్నాయి. 5 రోజులు జరుగుతున్నాయి చూడండి. ఇక నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి 1 నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతిరోజు ఈ భాగ్యనగరంలో శాకాహార ర్యాలీ ఉంటుంది. డిసెంబర్ 21న మళ్ళీ ఈ ప్రాంగణానికి వస్తాం ధ్యాన మహాయాగం కోసం. అందుకని మీ ఏరియాలో ర్యాలీలు ఉన్న క్రమంలో దయచేసి ర్యాలీలో అటెండ్ అవ్వండి. మీ గొంతు విప్పండి, సత్యాన్ని పలకండి. ఏమని సత్యం? సత్యం అంటే ఏంటి? మానవుడికి ఏదైతే అవసరం అయ్యిందో అదే సత్యం. శాకాహారం అవసరం, శాకాహారమే అమృతాహారం అనే సత్యాన్ని చెప్దాం. ఆడు తినకూడని ఆహారం తింటున్నాడు, మాంసాహారాన్ని. మాంసాహారమే పాపాహారం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటుదాం. ఇదే సత్యం. నీ నోట్లోంచి ఎప్పుడైతే మన నోట్లోంచి ఆ సత్యం పలుకుతామో అది పలికి 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 మన మాటే మంత్రంలా పనిచేస్తుంది. మన మాటకు ఒక శక్తి కావాలి అంటే మన సత్యం పలకాలి. సత్యం పలకాలి అంటే ఈ ర్యాలీలోనే గొంతెంతి అరుస్తాం. దీనిలో ఇంకొక లాభం కూడా ఉందండోయ్. ఏంటంటే స్లోగన్స్ ఎందుకు గట్టిగా అరవాలి అని అంటే, మనం చిన్నప్పుడు ఈ దేశంలో ఆడపిల్లని మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు, నవ్వనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళలో ఉన్న సంతోషంగా మాట్లాడుతుంటే కళ్ళూరిని చూసేవాళ్ళు. ఆ అపన ఆనందం అలా ఒక బ్లాకుగా ఏర్పడిపోయింది. ఈ జన్మే ఇలా ఉంటే గత జన్మలు ఎలా ఉన్నాయి కదా. మరి అలాంటి జన్మల్లో ఏర్పడిన బ్లాకులన్నీ క్లియర్ అవ్వాలి అంటే నీ నోట్లో నుంచి ఆ సత్యమైన వాక్కు బయటకు వచ్చినప్పుడే జన్మ నుంచి ఏర్పరచుకున్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. పత్రి సార్ చెప్పారు, నేను ర్యాలీ స్టార్ట్ చేసిన కొత్తలో, మేడం మీరు చేస్తున్న ర్యాలీల వల్ల నా దారి సుగమం అవుతుంది అని. అంతకంటే ఏం కావాలి? ఇంకంతే. ఆ ఒక్క పదం 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇక ర్యాలీలు అసలు ఆపకూడదు. ఏమైనా సరే ర్యాలీలు చెయ్యాల్సిందే. 10 మంది వచ్చినా, 2 వచ్చినా, 4 వచ్చినా చేయాల్సిందే. 2011లో మేము 135 రోజులు కంటిన్యూగా ర్యాలీ చేసాం. పండగ వచ్చిందని ఒకరోజు 5గురమే ఉన్నాం. వెళ్ళేటప్పుడు 5గురు ఉన్నాం, వచ్చేటప్పుడు 2 ఉన్నాం. నేను అక్కడ ఉంది ఒక అమ్మాయి స్వప్న అని. 2 స్లోగన్స్ పలుక్కుంటా వచ్చాం. మేడం మనల్ని చూస్తున్నారు మేడం అందరని. చూడాలనే కదా చేస్తుంది, చూడాలనే కదా ర్యాలీ చేస్తుంది. 2 చేసాం ఒకరోజు ర్యాలీ. అర్థమైందా? సత్యం పలుకుతున్నాం. 100 మంది ఉంటే చేస్తామా, 50 మంది ఉంటే చేస్తామా, 1000 మంది ఉంటే చేస్తామా, ఒక్కలమైనా సరే సత్యాన్ని చెప్తున్నాం. ఆ సత్యం చెప్పటంలో, ఆ సత్యం పలకటంలో మళ్ళీ తిరిగి ఎనర్జీని మనమే తీసుకుంటున్నాం. మన శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మనం చెప్పే ఈ సత్యం వల్ల. జనంలోనూ మార్పు వస్తుంది. పత్రి సార్ చెప్పారు 2016లో ఈ స్టేజ్ మీద కూర్చొని బయట 500-600 మంది ఉన్నారు ఒక రోజున. మాంసాహారం వద్దు అని చెప్పటానికే పిరమిడ్ మాస్టర్లు జన్మ తీసుకున్నారు. మనం ఆ పదం చెప్పకపోతే భూమి నుంచి వెళ్ళిపోదాం పద అన్నారు. అంటే మన పిరమిడ్ మాస్టర్ల జన్మ ఏంటి అంటే మాంసాహారం వద్దు అని చెప్పటమే. తెలియని వాళ్ళకి తెలియచెప్పటమే. వాళ్ళని బలవంతంగా మనం ఏం మానవించక్కర్లా. మన సత్యం మనం చెప్పుకుంటూ వెళదాం. మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే,
మేము అప్పుడు 2011లో కంటిన్యూగా ర్యాలీలు చేస్తుంటే ఒక ముస్లిం పండగ రోజు, పండగ ఏంటో తెలియదండి అది, ఆ రోజు ర్యాలీ చేస్తుంటే ఒక ముస్లిం సోదరుడు వచ్చి, ఏంటమ్మా పండగ రోజు తినద్దంటావు అన్నారు. అయితే ఈ రోజు తిని రేపు నుంచి మానేస్తారా అని అడిగాను నేను. అది ఎలాగమ్మా అని. మేము రోజు మానేయమని ర్యాలీ చేస్తున్నాం సార్, తినకూడదు అని జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాం. మేము ఎక్కడైతే ర్యాలీ ఎండ్ చేశామో అక్కడికి వచ్చి ఆయన, నేను ఈ రోజు నుంచి శాకాహారిగా మారిపోతున్నాను అని చెప్పాడు. జస్ట్ మన స్లోగన్స్ విని. అంటే ఎవరికి సమయం వస్తే వాళ్ళు మానేస్తారు. వాళ్ళ భూమి మీద ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయటమే ర్యాలీలో ఉద్దేశం. మనం చెప్పగానే ఎవరు మారరండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అదే కదా చార్మినార్ ర్యాలీ యొక్క చెప్పింది, ఆ క్రైమ్ రేట్ తగ్గింది అని. అందుకనే మీ ఏరియాలో ర్యాలీలు ఉన్నప్పుడు దయచేసి ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి, స్లోగన్స్ గట్టిగా పలకండి. బుధవారం నుంచి బుధ, గురు, శుక్ర, శని, ఆది 5 రోజులు ర్యాలీలు ఉన్నాయి సిటీలో. మీరు ఏ రోజు ర్యాలీకి రావాలన్నా నాకు ఫోన్ చేయండి, ఏ ఏరియాలో ఉందో చెప్తా, లేదు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం, మీ ఏరియాలో ర్యాలీ చేయండి. అలా కాకుండా వేరే వేరే ఏరియాల నుంచి వచ్చారు, మెదక్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఏదో డిఫరెంట్ ఏరియాల నుంచి వచ్చారు. దయచేసి మీ ఏరియాలో కూడా రోజు చేయకపోయినా ఆదివారం రోజైనా శాకాహార ర్యాలీలు నిర్వహించుకోండి. మీకు ఆ ర్యాలీకి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి అన్నా నేనున్నా. మీరు ఎలాంటి సహాయం కావాలన్నా నా వల్ల అయింది నేను చేస్తానికి ముందుకు వస్తా. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు, ప్రతి జీవి ఆనందంగా జీవించాలి అనేదే పత్రిజీ కళ. పత్రిజీ మిషన్లో మనం ఈ వర్క్ చేస్తున్నాం. ఈ వర్క్ చేసే అవకాశం ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ మనకే వచ్చింది ఈ అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. సో అందరూ మీ ఏరియాలో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ, మరి ప్రతి పౌర్ణమి ఇలాగే ఉంటుందండి. ప్రతి పౌర్ణమి అటెండ్ అవుదాం అందరం కలిసి, ఇంకా ఎక్కువ మందితో చేసుకుందాం ప్రతి పౌర్ణమి కూడాను. మరి ఆదివారం రోజున కుక్కట్పల్లి బస్ స్టాప్లో ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఏప్రిల్ 21 నుంచి 25 వరకు పటాన్ చెరువు అవతల ఇస్నాపూర్ సెంటర్లో 5 రోజుల అఖండ ధ్యానం పెడుతున్నాం. 5 రోజులు 120 hours నేను కూర్చోవడానికి ట్రై చేస్తున్నా. 120 గంటలు నాతో పాటు కూర్చునే వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. అంటే అందరూ అన్ని గంటలు కూర్చోవాలని భయపడద్దు. 2 గంటలు కూర్చున్నా, 10 గంటలు కూర్చున్నా, 2 రోజులు కూర్చున్నా, అది మీ చాయిస్. కానీ ఒక కండిషన్, గేట్ లోపలికి వచ్చేటప్పుడే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రావాలి, లేదా నాట్ అలౌడ్ ఫోన్లో. అక్కడ పూర్తిగా మౌనం ధ్యానం అంతే ఉండాలి. మేము బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ వస్తామంటే రానియం. స్ట్రిక్ట్గా చేయాలనుకుంటున్నాం. కాబట్టి 5 రోజులు ఈ అఖండ ధ్యానం కూడా మీ అవకాశాన్ని బట్టి పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ, మరి ఈ చిన్న రెడీగా ఉంది శ్రావ్య. వేమన శతకాలు పాడిద్దంట కదా, ఎంత ధైర్యంగా వచ్చింది నేను పాడతానని. పాడతాను. ఈ చిన్నారికి ఒకసారి క్లాప్స్ కొట్టాలి కదా. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చెయ్యాలి మనం. ఎంకరేజ్ చేస్తేనే వీళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రావ్య. ఈరోజు నేను వేమన శతకాలు 8 చెప్పబోతున్నాను. అలుపుడెప్పుడు పలుపు నాడంబరము కాను, సజ్జనుండు పలుపు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, జూడ రుచుల జాడవేము. పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అనగననగరాగ మతిశైలుచునుండు, తినగ వేము తీయనుండు, సాదరమున పలును సమపూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట నది కులమనకాను, కొంచెమైనది గొదువ కాదు, కొండ యొద్ద మందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇరుము విరిగెనేరి ఇరుమారు ముమ్మారు, కాశియతుకవచ్చు గమ్మదీరు, మనసు విరిగనేది మరి అంట నేర్చున, విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్నో వారు తండోపతండంబు, నురివిజరులకెల్ల నుండు తప్పు, తప్పులెంచువారు తమ తప్పులెగురవరు, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేడిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుకులుండు, పెరిగివాడినయు బింకమీరాదున, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం చెప్తావా?
ఒక్కొక్క పద్యానికి అర్థం కూడా చెప్పాలి. మరి ఊరికి వినిపిస్తే ఎలాగా? మాకు పద్యం విన్నాం, మరి అర్థం కూడా తెలియాలిగా. ఈసారి ఒక్క పద్యానికైనా అర్థం తెలుసుకొని పద్యం పాడి అర్థం చెప్పేటట్టు తయారై రావాలి. ఓకేనా? చెప్తావా నెక్స్ట్ పౌర్ణానికి? ఓకే, చిన్నారికి ఒకసారి క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పోయిన పౌర్ణానికి మాట తీసుకుంది నా దగ్గర, మైక్ కావాలి అని. 1 month వెయిట్ చేసింది ఆ పాప. భగవద్గీత శ్లోకాలు ఒకటి కరెక్ట్గా 8 క్లోజ్ చేసుకుందాం. ఏం పేరు నీ పేరు? కార్తికేయ. ఏం గ్రేట్ మాస్టర్స్ అండి. భగవద్గీత ఈ రోజుకి మనకి రాదు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వారసోధ్యాయః పత్తి యోగః. అర్జునవాచ ఏవం సతత ఉక్తాయే భక్తా స్వాం పరిపాసతే తేప్యాక్షుపేక్షమవ్యక్తం తేజం కేయో విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏవాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోగేపేతాః తే మే ఉత్తమమతాః. ఏత్వక్షరమనిర్దిశ్యం అవ్యక్తం పరిపాసతే సర్వత్ర గమతింత్యం చ కూటస్థం చరం ధ్రువం తన్నియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః చేమ్నానువంతి మామేవ సర్వభూతైతే రతాః. క్లేశోధికకర క్లేశం అవ్యక్తం పరిపాసతే. థ్యాంక్ యూ. బిగ్ క్లాప్స్. చూడండి ఎంత జ్ఞాపక శక్తో. ఇంత చిన్న చిన్న పిల్లలు భగవద్గీత వీళ్ళ నోట్లోంచి వింటంటే నిజంగా చాలా చాలా అద్భుతం. వీళ్ళంతా గ్రేట్ మాస్టర్స్. వీళ్ళు భూమి మీద ఉంటే చాలు పాజిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి చిన్నారులందరికీ కూడా ఒకసారి అభినందన తెలియచేస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మరి నెక్స్ట్ మెడిటేషన్ అయిపోయాక సార్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన క్లాసు అర్థం చేసుకుంటారని, అవగాహన చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకుంటే మన జీవితాలు బాగుంటాయి. ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన ఎంఎల్ రామ్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. ఎందుకంటే మనందరం కలిసామంటే గురువుగారే. ఈ పిరమిడ్ వచ్చింది అంటే గురువుగారే, వాళ్ళ ర్యాలీ జరుగుతుంది అంటే గురువుగారే, అన్నిటికీ మూలం పత్రిగారే. సో పత్రిగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తిరిగి మళ్ళీ 9 గంటలకల్లా కలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.